మమ్మీ మమ్మీ బాంబేకి వెళ్ళొచ్చిన తర్వాత నీళ్ళు ఎంత మార్పు. ఇదివరకేమో పెద్ద పెద్ద బార్డర్లోనూ డార్క్ కలర్స్, ఇప్పుడు వైట్ జాకెట్, వైట్ బ్యాక్గ్రౌండ్ శారీ. డాడీ చేంజ్ చేసుకోమన్నారా మమ్మీ? బేబీ ఇవన్నీ నీకెందుకు, వెళ్ళాడుకోమ్మా. నానమ్మ లెటర్ వచ్చింది. డాడీ దగ్గర నుంచి కాదు నానమ్మ. ఇదేంటి ఇలా ఉంది? అయ్యయ్యో, సీతమ్మ కొడుకు పోయాడంటమ్మా. పట్టుమని 40 ఏళ్ళు లేవు వాడికి. కళ్ళ ముందే చెట్టంత కొడుకు రాలిపోతే పాపం ఆ ముసలిది ఎంత అల్లాడిపోతుందో ఏమిటో. చిచ్చి, పగవాడు కూడా వద్దమ్మా ఎంత దారులు. అదే నానమ్మ ఉత్తరం చించేస్తావు. సావుత్రాలు చదువుగానే చించేయాలమ్మా. డాడీ దగ్గర నుంచి ఇవాళ కూడా ఉత్తరం రాలేదు నానమ్మ. అవును, రాజాకి సునీతకి పెళ్లి జరిపించాలనుకుంటున్నావన్న శుభవార్త రాస్తే అబ్బాయి దగ్గర నుంచి సమాధానం రాలేదేం లక్ష్మి? ఆయన ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండుంటారు. రేపో మాపో తప్పకుండా ఉత్తరం వస్తుంది అక్కయ్య. ఇప్పుడు నువ్వు దూకు. అలాగే ఎవర్రా గురువు? అదేం కుదరదు. ఇప్పుడు నేను ఆడ చెప్తాను, నువ్వు చెయ్యి. ఇలా నుంచో ఇక్కడ. అబ్బా, ఇప్పుడు నువ్వు దూరా. ఓ ఇప్పుడు ఎవరా గురువు చెప్పు? నువ్వే గురువు. అదే కాదు, మన ఇద్దరం గురువులే. అరే రా వెళ్దాం. బేబమ్మ బేబమ్మ ఉత్తరం వచ్చింది. పూజ్యురాలైన అమ్మకు. నాకు రాశాడే నా బిడ్డ. మా నాయనే, నా ఆయుష్ కూడా పొసుకుని బతుకుని ఆయన ఏం రాశాడు? మీ ఉత్తరం అందినది. రాజాకి సునీతకి పెళ్లి ఖాయం చేశామన్న మాట వినగానే మీ ముందుకొచ్చి వాలాలనిపించింది. చిరకాలంగా నేను ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. ప్రస్తుతం పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను. పెళ్లికి సాధ్యమైనంత త్వరలో ముహూర్తం పెట్టించి నాకు వ్రాయండి. పిల్లలకి నా ముద్దులు. ఇట్లు కృష్ణమూర్తి. అబ్బాయి రాసిన ఉత్తరం అంతా పిల్ల పెళ్లి గురించే రాశాడే. ఇక నీ పెళ్లి ఖాయమైపోయినట్టేనే మనవరాలా? ఆగక్కడ ఆగిపోతే. ఈ ఉత్తరం డాడీ రాసింది కాదు. ఏమిస్తాం అనేది? డాడీ రెడ్డి నాకు బాగా గుర్తు. డాడీ రాత కాదు. ఓసి పిచ్చి మొఖమా, పనుల ఒత్తిడిలో ఉన్నానని రాశాడు కదా. ఆఫీస్ ఉత్తరాలతో పాటు ఇది కూడా చెప్పుంటాడు. ఏ శకటం రాసి పోస్ట్ లో వేసి ఉంటుంది. శకటం కాదు నానమ్మా, సెక్రటరీ. మమ్మీ బాంబే నుంచి నాన్నగారు స్నేహితుడు ఒక ఆయన వచ్చారు. నేను రమ్మంటున్నారు. నాన్నగారి స్నేహితుడా? అవును, రా మమ్మీ. అరుగో. నువ్వా?